హాయ్ అండి, వెల్కమ్ టు శాండీ అక్క బ్లాగ్స్. ఇక్కడ మా అబ్బాయి జింజర్ బ్రెడ్ కుకీస్ చేస్తున్నాడు. ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ టైంలో ఈ కుకీస్ మేము చేస్తాము. ఈసారి అయితే మొత్తం తనే చేశాడు. నేను ఓన్లీ పక్కన నుంచి గైడ్ చేశాను. ముందైతే ఒక 3-4 యూట్యూబ్ వీడియోస్ చూసి రెసిపీని పేపర్ మీద రాసుకున్నాడు. ఈ డో ముందు రోజు నైటే మేము మిక్స్ చేసి ఫ్రీజర్ లో పెట్టామండి. ఈ డోని చిల్ చేయాలన్నమాట. డిస్క్రిప్షన్ లో మెజర్మెంట్స్ అవి మెన్షన్ చేస్తానండి. జింజర్ పౌడర్ అంటే సొంటి పొడి అంటారు కదా, అది, దాల్చిన చెక్క పొడి, లవంగాల పొడి, జాజికాయ పొడి కూడా ఇందులో వేస్తారండి. అందుకే ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. నైట్ అంతా ఫ్రీజర్ లో పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ తీసి దాన్ని ఇలాగా కొంచెం రోల్ చేసి ఈ కుకీ కటర్ తోని కట్ చేస్తున్నాము. అన్ని చేసుకున్నాక ఓవెన్ లో పెట్టి బేక్ చేయాలండి. ఒక 10 minutes కి బేక్ అయిపోయాయి. ఇవి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి షాప్ లో అయితే కాస్ట్ ఎక్కువే ఉంటాయి. ఇవి స్పెషల్ కుకీస్ కాబట్టి. అండ్ కుకీ బేక్ చేసిన తర్వాత దాని మీద మనం డెకరేట్ కూడా చేసుకోవచ్చు. నేను పర్ బ్యాచ్ ఒక 8 to 10 కుకీస్ బేక్ చేశాను. మొత్తం మీద ఒక 30 కుకీస్ వచ్చాయి నాకు. ఇప్పుడు కొద్దిగా పంచదార పొడి తీసుకొని అందులోని పాలు మిక్స్ చేసి ఒక క్రీమ్ కన్సిస్టెన్సీలోని చేసాము. ఇప్పుడు వెదర్ మాకు చల్లగా ఉంది కాబట్టి ఏదో కాఫీ, టీ ఆర్ హాట్ చాక్లెట్ వాటితోని ఇది చాలా టేస్ట్ గా ఉంటుందండి కాంబినేషన్. ఇది మా అబ్బాయి ఐసింగ్ వేస్తున్నాడు. ఒక 2-3 కుకీస్ కి వేసుకున్నాడు వాడి వరకుని. పిల్లలకి హాలిడేస్ టైంలో మీకు కూడా వీలైతే వాళ్ళతో ఇలా ఈజీగా అయ్యే బేకింగ్ రెసిపీస్ చేయండి. వాళ్ళకి చాలా ఫన్ గా ఉంటుంది. ఆల్సో ఈ మోటార్ స్కిల్స్ అన్న కూడా డెవలప్ అవుతాయి. ఐసింగ్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. మెజర్మెంట్స్ అన్ని కూడా తనే చేసి డో అంతా తనే మిక్స్ చేశాడు కాబట్టి మెజర్ చేసినప్పుడు టేబుల్ స్పూన్, టీ స్పూన్, అలాగే ఈ గ్రామ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి డీటెయిల్స్ తెలుస్తాయి. ఇందులో స్పైసెస్ కూడా చాలా వేసాం కాబట్టి వాటి పేర్లు కూడా తెలుస్తాయి. అవి ఎలా ఉంటాయి, వాటి స్మెల్ అవన్నీ కూడా వాళ్ళకి ఐడియా వస్తుంది. వీలైతే మీరు కూడా పిల్లల్ని కుకింగ్ అండ్ బేకింగ్ యాక్టివిటీస్ లోనే ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళకి స్క్రీన్ టైం తగ్గించినట్టు అవుతుంది. థ్యాంక్ యూ.